ఈరోజు వీడియోలో మనం మొబైల్ యూజ్ చేసి మ్యూచువల్ ఫండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోలోకి వెళ్తే మీరు ఫస్ట్ 2 స్టెప్స్ అయితే చేయాలి. స్టెప్ 1, మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీకు ఏ యాప్ అయితే కంఫర్ట్ ఉంటుందో, లైక్ గ్రో కానీ, ఈటీ మనీ కానీ, జీరోదా కానీ, అప్ స్టాక్స్ కానీ, మీకు ఏది కంఫర్ట్ ఉంటుందో అదైతే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అయితే మనం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయలేము. ఫస్ట్ కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. ఆ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ 2 or 3 డేస్లో అయితే మీకు అకౌంట్ యాక్టివేషన్ అవుతుంది. అకౌంట్ యాక్టివేషన్ అయిన తర్వాత మట్టుకే మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాము. అండ్ ఈ వీడియోలో అయితే నేను గ్రో యాప్లో తీసుకెళ్ళి లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అకౌంట్ యాక్టివేషన్ అయిన తర్వాత అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది యాప్. ప్రెసెంట్ ఇదైతే బ్లూ కలర్ హైలైట్ అవుతుంది కింద స్టాక్స్ అని. దాని మీనింగ్ ఏంటంటే ఇవి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసే దాంట్లో అయితే ఉంది ప్రెసెంట్. అలా కాకుండా ఇక్కడ కింద మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, అట్లా క్లిక్ చేస్తే మ్యూచువల్ ఫండ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం ఇక్కడ డాష్ బోర్డ్ మీనింగ్ అంటే ఏంటో చూద్దాము. మనం ఒక 4 మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసామంటే ఆ 4 ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అన్నీ డిస్ప్లే చేసేదాన్ని డాష్ బోర్డ్ అంటాం. ఎస్ఐపి ఏంటంటే 4 ఒక 2 ఎస్ఐపి చేసుకున్నామంటాడు పర్టికులర్ డేట్లో. ఏ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి యాక్టివేషన్స్ ఉన్నాయి అని చెప్పి అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా రైట్ సైడ్ ఇంకో వాచ్ లిస్ట్ ఉంది కదా, ఈ వాచ్ లిస్ట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ దాని గురించి అనాలిసిస్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్ని ఇది మనీ కంట్రోల్ వెబ్సైట్లో కానీ, scanner.com కానీ అనాలిసిస్ చేశాక ఒక 10 days, 15 days, ఒక 1 month యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు. అవి ఎలా యాడ్ చేసుకోవచ్చు అంటే, సపోజ్ నేను పాయింట్ స్మాల్ క్యాప్ యాడ్ చేయాలనుకున్నాను. క్లిక్ చేస్తే కింద మీరు చూసే కదా వ్యూ వాచ్ లిస్ట్, అంటే వాచ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకేదన్నా అనాలిసిస్ చేయాలనుకున్నాను అనుకోండి, ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ ఇది యాడ్ చేయాలనుకుంటున్నా. సో సేమ్ ఇక్కడ క్లిక్ చేస్తే అయితే మనకి కింద వచ్చింది కదా పాపప్ వ్యూ వాచ్ లిస్ట్. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, 2 కంపెనీస్ మనకైతే వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని మనం కొన్ని డేస్ ట్రాక్ చేయాలని ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్స్ప్లోర్లోకి వెళ్దాము. ఎక్స్ప్లోర్లో ఇక్కడ చూస్తే పాపులర్ ఫండ్స్ అంటే ఇవి రీసెంట్ డేస్లో ఏవి మంచిగా పర్ఫామ్ చేశాయని చెప్పి అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాయి. ఇక్కడ కలెక్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని ఉంది కదా, చాలా మందికి అయితే ఇంకా డౌట్ ఉంది. దీని గురించి అయితే షార్ట్గా చెప్తాను చూడండి. లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే ఇండియాలో ఫస్ట్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే వాటిని లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇవి ఏంటంటే రిస్క్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మనకు రిటర్న్ కూడా ఇది తక్కువ ఇస్తాయి. అండ్ మిడ్ క్యాప్ వచ్చి ఇండియాలోనే 101 కంపెనీ నుంచి 250 కంపెనీ వరకు ఇన్వెస్ట్ చేసే వాటిని మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ ఎగ్జాంపుల్ ఏవి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి. బ్యాక్ వస్తే ఈ స్మాల్ క్యాప్ ఉంది కదా, అయితే కొద్దిగా ఎక్కువ రిస్క్. ఇండియాలోని 250 నుంచి నెక్స్ట్ కంపెనీస్ ఉంటాయి కదా, 251, 252 ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే వాటిని స్మాల్ క్యాప్ అంటారు. హై రిస్క్ ఉంటాయి. అండ్ మేము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాము అనుకుంటే అయితే చేసుకోవచ్చు. అండ్ వీటి గురించి కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. కొన్ని ఫ్యాక్టర్స్ చూసి అయితే ఒక మ్యూచువల్ ఫండ్ డిసైడ్ అయ్యింటాము. నాకు ఈ మ్యూచువల్ ఫండ్ బాగుంది, లార్జ్ క్యాప్లో నాకు మంచిగా రిటర్న్స్ వస్తుంది, నాకు బాగుంది, నాకు రిస్క్ తక్కువ ఉన్నా పర్లేదు, లేదా నాకు స్మాల్ క్యాప్లో నాకు ఎక్కువ రిస్క్ ఉన్నా పర్లేదు, నాకు హై రిటర్న్స్ కావాలని చెప్పి ఒక మ్యూచువల్ ఫండ్ అయితే డిసైడ్ అయ్యింటాము. సో ఆ మ్యూచువల్ ఫండ్లో మనం అమౌంట్ ఎలా పెట్టాలని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ డిసైడ్ అయ్యారు అనుకోండి, లార్జ్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ. సపోజ్ నేను ఒక లార్జ్ క్యాప్లో పాన్ ఇండియా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకోండి. మీరు ఏం చేయాలి, సర్చ్ బార్లోకి వెళ్ళి పాన్ ఇండియా లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేస్తే ఇలా వచ్చింది కదా. సో ఇది పాన్ ఇండియా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. 1 time అండ్ స్టార్ట్ ఎస్ఐపి ఉంది కదా, ఎవ్రీ వన్ శాలరీ వస్తుంది. నేను ఆ శాలరీలో కొంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే ఇది ఎస్ఐపి చేయొచ్చు. ఇలా ఎస్ఐపి మీరు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. నేను 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే 1000 రూపీస్ ఎంటర్ చేసి, అండ్ ఇక్కడ ఎస్ఐపి డేట్ అని అడుగుతుంది కదా, అయితే మనం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. మనం ఏ డేట్లో ఉంటే మనకి మంచిది అని చెప్పి నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఇది అప్డేట్ చేసుకుంటే డేట్ మరి ఆఫ్ ఎవ్రీ మంత్ అని చెప్పి. ఇప్పుడు మీరు చూస్తే తర్వాత స్టార్ట్ ఎస్ఐపి క్లిక్ చేసుకుంటే ఇదైతే మనకు ఒక ఓటీపీ వస్తుంది.
ఓటీపీ కన్ఫర్మేషన్ అయినాక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్రూవ్ ఆటో పే టు కంప్లీట్ ఎస్ఐపి సెటప్ ఉంది కదా. అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మనం మాన్యువల్గా ఫోన్పేలోకి వెళ్ళి వచ్చి కట్టాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా డిడక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ అప్రూవ్ మీద క్లిక్ చేసుకుంటే ఈ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మనకైతే ఎవ్రీ మంత్ ఆ డేట్ వచ్చినప్పుడు మీకు తెలియకుండా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మనం మాన్యువల్గా పెట్టుకోవడం వల్ల మనం మిస్ చేస్తూ ఉంటాము. ఆటో ఎస్ఐపి అయితే చేయండి. ఇది మేము ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయము, ఒక అమౌంట్ వచ్చినప్పుడు అయితే ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటే మీరు వన్ టైం మీద క్లిక్ చేసుకోవచ్చు. వన్ టైం మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ 1000 రూపీస్ ఎంటర్ చేస్తున్నా. మీరు 5000 మీ కాడ 10,000 ఉంటే 10,000 కూడా చేసుకోవచ్చు. అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే అయితే ఒక ఓటీపీ వస్తుంది, వెరిఫికేషన్ ఓటీపీ. ఇది ఆటో ఫిల్ అయిపోతుంది కదా. ఆటో ఫిల్ అయిపోయి మన ఫోన్పేకి అయితే వస్తుంది. మన పిన్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్కి అయితే వెళ్ళిపోతుంది అమౌంట్ అనేది. మనం అలా ఫోన్పే ద్వారా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాక 2 or 3 వర్కింగ్ డేస్లో అయితే మనకి మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి యూనిట్స్ అలొకేట్ అవుతాయి. అవి మీ డాష్ బోర్డ్ అని చూపించాను కదా ఇందాక యాప్లో, అక్కడైతే డిస్ప్లే అవుతాయి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. వీడియో కంప్లీట్గా చూసారు కదా, మీకు కొద్దిగా హెల్ప్ అయింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే బిగినర్స్ కోసం మేక్ చేసింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీని గురించి అంటే మీరు కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. నేను ప్రతి కమెంట్ చదివితే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో చేసే టాప్ 3 మిస్టేక్స్ని అయితే ఇలాగే యాప్లో తీసుకొచ్చి కంపేర్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మోర్ ఫైనాన్షియల్ కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయలేదు, అది కూడా ఒకసారి చెక్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ మీ కాడ నుంచి ఒక సపోర్ట్ కావాలి. మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. సో మాకైతే కొద్దిగా మోటివేషన్ ఉంటుంది ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి. మా సైడ్ నుంచి అయితే థ్యాంక్ యూ.